అందరూ బాగుండాలని కోరుకుంటూ మేము ఈరోజు యాపిల్ పికింగ్కి వెళ్తున్నాము. మేము వెళ్ళే ఫామ్లో చాలా రకాల యాపిల్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రపంచంలోనే హయ్యెస్ట్ యాపిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో అమెరికా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అండి. అమెరికాలో చాలా అంటే చాలా రకాల యాపిల్స్ పండిస్తుంటారు. అందులో కూడా మేముండే మిషిగన్ స్టేట్ అమెరికా మొత్తం మీద యాపిల్ ప్రొడ్యూస్ చేసే స్టేట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే అంత ఎక్కువగా మిషిగన్లో యాపిల్స్ అయితే పండిస్తూ ఉంటారండి. అది కూడా ఏదో మనకి తెలిసిన 1-2 రకాలు కాదు, రకరకాల యాపిల్స్ మనం అసలు చూడమండి. అన్ని రకాల యాపిల్స్ ఉన్నాయని కూడా మనకు తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి. నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట ఏంటి యాపిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయా అని. మనం ఇప్పుడు వెళ్ళే ఫామ్లో కూడా దాదాపుగా 10 రకాల యాపిల్స్ అయితే ఉంటాయండి. కానీ ఇక్కడ యాపిల్స్ మనకి అన్నీ ఒకే టైంలో రావన్నమాట. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఆగస్టులో కొన్ని రకాలు, సెప్టెంబర్లో కొన్ని రకాలు, అక్టోబర్లో కొన్ని రకాలు, నవంబర్లో కొన్ని రకాలు, ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. నవంబర్కి అంతా అయిపోతుందండి. నవంబర్ మిడ్ అనేది లాస్ట్ అనమాట. యాపిల్ మొత్తం కోసేస్తారు. సో ఆ లోపు ఆ 3 నెలల్లోనే రకరకాల యాపిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మనకేంటి ఇండియాలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ అన్ని చోట్ల యాపిల్స్ పండిస్తున్నారు. కానీ ఏదో 1-2 రకాలే మనకు తెలుస్తుంటాయి, లేదంటే మ్యాక్సిమం 3 రకాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అమెరికాలో ఎన్ని రకాల యాపిల్స్ ఉంటాయనండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా యాపిల్స్ తింటూ ఉంటారు. యాపిల్ పైలు చేసుకోవడము, రకరకాలుగా చేసుకుంటారు, రకరకాలుగా వండుకొని తింటుంటారు. సో మనమైతే ఇప్పుడు చక్కగా వెళ్దాము. ముందు క్యారవాన్ వెళ్తుంది. అబ్బా పిచ్చి రేగుతుంది, మామూలుగా కాదు మనల్ని ఎక్కనివ్వరులేండి. అదేదో పాపం బాగా డబ్బున్నోళ్ళు చక్కగా చూసుకునే వెహికల్. మొత్తానికైతే యాపిల్ తోటల్లోకి వచ్చేసామండి. మీకు ఈరోజు నేను చాలా అంటే చాలా రకాల యాపిల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఈ ఫామ్లో నాకు తెలిసి దాదాపుగా 10 రకాల యాపిల్స్ ఉన్నాయి. కాకపోతే అన్నీ పండలేదు, పండినవి మాత్రమే కొయ్యడానికి అలౌ చేస్తున్నారు. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నీ చూపించడానికి. నాకైతే పొలాల్లోకి వస్తే ఏదో మెట్టినింటి కాడి నుంచి పుట్టినింటికి వెళ్ళినంత ఆనందంగా ఉంది. ఆడపిల్లలకి ఎప్పుడైనా పుట్టినిల్లు స్పెషలే కదండి. సో అలాగే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట ఇలా పొలాల్లో తిరగడం అనేది. నేను లాస్ట్ టైం మీకు బ్లూబెర్రీస్ అప్పుడు కూడా చెప్పాను కదా, నాకు చాలా పొలాల్లో తిరగడం అంటే పిచ్చి అని. సో నాకు ఇండియాలో అయితే భయం లేండి, ఎందుకంటే పాములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ మిషిగన్లో ఏంటంటే పాములు చాలా తక్కువ, పాయిజన్డ్ స్నేక్స్ ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల కొంచెం ఫ్రీగానే తిరగలుగుతున్నాను. ఇంక పొలాల్లో అయితే నాకు పిచ్చి ఆనందంగా ఉంది. మీకు వీలైనన్ని ఎక్కువ రకాల యాపిల్స్ చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. మనకి అమెరికా మొత్తం మీద చాలా అంటే చాలా రకాల యాపిల్స్ వస్తాయి. అందులో సెకండ్ ప్లేస్లో మిషిగన్ ఉంది, మేమున్న స్టేట్ ఉంది యాపిల్ ప్రొడక్షన్కి. సో వీలైనంత ఎక్కువ రకాల యాపిల్స్ చూపిస్తాను. నాకైతే పిచ్చి హ్యాపీగా ఉంది, పిచ్చి ఆనందంగా ఉంది పొలాల్లో తిరుగుతుంటే. బట్ ఈ ఎండ కొంచెం ఓవర్గా ఉంది కాబట్టి తప్పటం లేదు. ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని గుడ్డోళ్ళలాగా తిరుగుతూ ఉండాలి. సో ఎనీవే మీకైతే వీడియో మొత్తం చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే హనీ క్రిస్ప్ యాపిల్స్ అండి. ఈ హనీ క్రిస్ప్ యాపిల్స్ అనేవి కొంచెం ప్రీమియం అనే చెప్పాలండి, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ అనమాట. కంపేర్ టు అదర్ యాపిల్స్ తోటి కంపేర్ చేస్తే ఇవి కొంచెం కాస్ట్లీ. చూడగానే నోరూరుతున్నాయి కదండి, నిజంగానే చాలా బాగుంటాయి అన్నమాట. తియ్యగా ఉంటాయి, కొంచెం జ్యూసీగా ఉంటాయి, కొంచెం క్రంచీగా ఉంటాయి, కొరుకుతుంటే భలే సౌండ్ వస్తుందిలే. అలా చాలా అంటే చాలా బాగుంటాయండి. హనీ క్రిస్ప్ యాపిల్స్ అనేవి కొంచెం అమెరికాలో కూడా మంచిగా ఇష్టపడతారు అమెరికన్స్, చాలా బాగుంటాయి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఈ యాపిల్స్, హనీ క్రిస్ప్ యాపిల్స్ అయితే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఈ హనీ క్రిస్ప్ యాపిల్స్ అయితే కొంచెం తక్కువనే చెప్పాలండి. కాపు బాగా తక్కువ వచ్చింది కాపు అయితే. బట్ ఉన్నవరకు ఓకే, బెటర్గానే ఉన్నాయి, బాగున్నాయి. చాలామంది విపరీతంగా కోసుకొని వెళ్తున్నారండి. మేము కాసేపట్లో నేను షాక్ అయ్యాను. అసలు అమెరికన్స్ వస్తున్నారు, సంచులు కోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే అంటే ఎక్కువగా మేబీ ఇష్టపడతారేమో. మామూలుగా షాపుల్లో అయితే ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనము ఆల్మోస్ట్ ఒక 5-6 కేజీల వరకు మనకి
ఎంత పడతాయండి, జస్ట్ $20కో ఏమో ఒక 5-6 కేజీలు ఈజీగా వస్తాయి అంటే అరౌండ్ 10 LB అట్లా 12 LB లాగా వస్తాయి అనమాట. అంత ఎక్కువ వస్తాయి. ఫామ్లో అయితే కనుక మనం కోసుకోవచ్చు చక్కగా, మనకు నచ్చిన కాయలు ఏరి కోరి కోసుకోవచ్చు అనమాట, పండినవి అలాంటివి చూస్తుంటే భలే ఉన్నాయి కదండి, క్యూట్గా చిన్నగా రెడ్గా భలే ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ది అనమాట నేను చూసిన వాటిల్లో హనీ క్రిస్ప్ యాపిల్స్. కావాలని స్పెషల్గా ఫస్ట్ అయితే దీని దగ్గరికి వెళ్ళానండి. నాకు చాలా ఇష్టం పర్సనల్గా హనీ క్రిస్ప్ యాపిల్స్. మనకి ఇండియాలో ఒక్కోసారి దొరకవచ్చు, ఒక్కోసారి దొరకకపోవచ్చు, కానీ ఇక్కడ ఫుల్గా దొరుకుతాయండి. సూపర్గా ఉన్నాయి కదండి, చూడండి ఎంత బాగున్నాయో. ఫుల్ ఉన్నాయి యాపిల్స్ మాత్రం, మీరు చూస్తే కనుక ఫుల్గా ఉన్నాయి యాపిల్స్, భలే ఉన్నాయి. మీకు టేస్ట్ చూసి చెప్తాను. మంచి స్వీట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. వన్ మోర్. మేము ఈరోజు ఫుల్గా హనీ క్రిస్ప్ హాఫ్ బ్యాగ్కి మేము హనీ క్రిస్పే కోసుకోవాలని డిసైడ్ అయిపోయామండి. బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా తింటారు, తీయంగా ఉంటాయి కాబట్టి అందుకని. కాకపోతే మేము తీసుకున్న బ్యాగ్ వాల్యూ వచ్చేసి $25 అండి. దాంట్లో దాదాపుగా ఒక 8 to 10 LB అంటే ఒక 5 కేజీల యాపిల్స్ వరకు పడతాయి అన్నమాట. సో 5 కేజీల యాపిల్స్ ఇక్కడైతే మనం బయట కొనడం అయితే ఒక $50 అవుతాయండి, ఇక్కడ ఓకే తక్కువ. ఇవి మీరు చూస్తున్నవి సెకండ్ టైప్ అండి. ఇవి జింజర్ హనీ యాపిల్స్ అంటారు వీటిని. అంటే కొంచెం బాగానే ఉంటాయి, కాకపోతే మరి ఓవర్ స్వీటెడ్గా ఏమీ ఉండవండి. కానీ ఈ సంవత్సరము చూస్తున్నారు కదా, పిచ్చిగా కాసి ఉన్నాయి అన్నమాట యాపిల్స్. సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఈ టైప్ ఆఫ్ యాపిల్స్ వరకు, జింజర్ హనీ యాపిల్స్ అని. ఇవి ఇంకా పూర్తిగా రైపెన్ అవ్వలేదండి, ఇంకా కొంచెం టైం ఉంది. మేబీ సెప్టెంబర్ ఎండ్ తర్వాత వస్తాయి అన్నమాట. ఇవి సెప్టెంబర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతాయి, మనం కోసుకోవచ్చు అప్పటి నుంచి. కాకపోతే ఇంకొంచెం టైం ఉందన్నమాట. ఎక్కడన్నా 2-3 కాయలు అయితే పండు ఉన్నాయి, బట్ అన్నీ కాదు. కానీ సూపర్గా వచ్చింది కదండి పంట, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ చిన్న మచ్చలు లేకుండా, పురుగులు లేకుండా, లేకపోతే ఏదన్నా రాపిడి లేకుండా భలే ఉంది పంట. మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చూస్తున్నారు కదా, సూపర్గా అంటే సూపర్గా వచ్చిందనమాట. ఇవి జింజర్ హనీ అనేవి ఎట్లా ఉంటాయి అంటే అండి, కొంచెం లైట్ స్వీట్ ఉంటాయి కదా, అలా ఉంటాయి అనమాట. లైట్ స్వీట్గా ఉంటాయి, కాకపోతే మనకి జ్యూసీగా కానీ అట్లా ఏముండవు అనమాట. కొంచెం కొరుక్కుంటే మనకి కొంచెం డ్రైగానే ఉంటాయి. ఎందుకంటే నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ ఇవి కోసుకోవడం జరిగిందనమాట. అంటే లేట్గా వచ్చాము. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కాయలు భలే ఉన్నాయి కదండి. పింక్, లైట్ బేబీ పింక్ కలర్లో సూపర్గా ఉన్నాయి కదా. ఎందుకంటే ఇంకా పండలేదండి, చాలా వరకు గ్రీన్గా కూడా ఉన్నాయి కొన్ని యాపిల్స్, ఇంకా పండలేదు. ఇంకా ఒక 20 days తర్వాత రైపెన్కి వస్తాయి అనమాట. అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది థర్డ్ టైప్ ఆఫ్ యాపిల్స్ అండి. ఇవి పౌలా రెడ్ అనుకుంటాం, పేరు మర్చిపోయానండి, గుర్తులేదు. అక్కడ చాలా రకాలు ఉండే తల్లికి అదేని అనుకుంటున్నా, ఇది పౌలా రెడ్ అని అనుకుంటున్నాను. ఇది పౌలా రెడ్ అనేది ఇంకా ఇది కూడా రైపెన్కి రాలేదండి, ఇంకా వస్తున్నాయి. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, కోసుకోవచ్చు మామూలుగా.
కొంచెం బాగా పండిని చూసుకొని కోసుకోవాలన్నమాట. ఎక్కడన్నా ఒకటి అలా ఉన్నాయి రెడ్డివి, అవి కావాలంటే మనం కోసుకోవచ్చు. లేదంటే కొన్నాళ్ళు ఇంట్లో పెడితే పండుతాయి అంటే తినడానికి ఈజీ అవుతుంది, స్వీట్ వస్తాయి అనుకుంటే కోసుకోవచ్చు అనమాట. క్లియర్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే పూర్తిగా రాలేదు, మీరు చూసుకొని మీకు బాగా రెడ్డిష్గా అనిపిస్తేనే మీరు కోసుకోండి అని చెప్తున్నారు. సో ఇది ఒక రకం అనమాట. ఇది కూడా ఫుల్గా వచ్చిందండి, పంట భయంకరంగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనమాట. సో ఈ థర్డ్ టైపు, ఈ పౌలా రెడ్ అనేది నేను ఎప్పుడు తీసుకోలేదండి. ఇవి అంటే అంత స్వీట్ ఏమి ఉండవని విన్నట్లు గుర్తుగా ఉంది నాకు. అంటే పంట అయితే ఫుల్గా వచ్చిందండి. ఈ ఎక్కువగా పైలు చేయడానికి వాటికి వాడుతుంటారంట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా, చెట్టు నిండా పై నుంచి కింద దాకా ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి, భలే ఉంది. చూస్తుంటే ఆంతం చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా యాపిల్స్ని. ఇప్పుడు వచ్చేది ఇవి ఫిజీ యాపిల్స్ అండి. మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి ఫిజీ యాపిల్స్ అని, మనకి ఇండియాలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. చూసారు కదా ఎంత రెడ్గా, అసలు అమ్మో బ్లడ్ కంటే దారుణంగా ఉన్నాయి కదా, అంత రెడ్ ఉన్నాయి కదా. ఇవి బాగా పండినాయి అండి. కాకపోతే మీకు సైడ్ని ఇంకొక లైన్ చూపిస్తాను, అవి అంతగా పండలేదు. అవి కూడా ఫిజీ యాపిల్సే, బట్ పండలేదు అంతగా. ఇవి ఏంటంటే చాలా వరకు వేసారు కానీ అది ఎందుకో కానీ ముందు వేసినవి మొక్కలు ఒకలాగా, తర్వాత వేసినవి ఒకలాగా ఉండేటట్లుంది, గ్యాప్ ఉన్నట్లుంది. వాటికి కావాలని గ్యాప్ పెట్టారేమో నాకు తెలియదు, కానీ కొన్ని లైన్స్ మాత్రం విపరీతంగా పండి ఎర్రగా నెత్తులా ఉన్నాయి. బట్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా ఫిజీ యాపిల్సే, బట్ ఇంకా రైపెన్ అవ్వలేదు. ఇవి ఇంకా కొంచెం టైం పడుతుందంట. సో ఈ సైడు అవే, ఆ సైడ్ అవే, బట్ ఒక సైడ్ బాగా పండినాయి, ఒక సైడ్ బాగా పండలేదు. మీకు ఆ డిఫరెన్స్గా చూపిస్తాను నేను ఒకటి ఏదన్నా కోసి. చూస్తున్నారు కదా అసలు అబ్బా ఎంత ఎక్కువ వచ్చినాయో, చూస్తున్నారా భలే ఉన్నాయి కదండి యాపిల్స్ చెట్లు. యాపిల్ చెట్లు మనకి ఇండియాలో మన సైడ్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయిలే కానివ్వండి, వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు కదా, అయినా కూడా వీళ్ళు ఎక్కువగా వస్తుంటారు తోటల్లో కోసుకోవడం కోసం. ఇప్పుడు ఒక కాయ కోసానండి, చూడండి ఫుల్ రెడ్ ఉంది కదా. ఇప్పుడు ఇటు పక్క చూపిస్తాను నేను, ఈ పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట, సేమ్ పింక్ కలర్లో ఉంటాయి, ఇంకా రైపెన్కి రాలేదన్నమాట. సో అది డిఫరెన్స్, కొంచెము ఇంకా బాగా పండాలి, ఇంకొంచెం టైం ఉందన్నమాట. ఇవి ఫిజీ యాపిల్స్. ఇవి వచ్చేసి గాలా యాపిల్స్ అండి. గాలా యాపిల్స్ అంటే మనకి ఇవి గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంతవరకు చెప్తున్నానండి గాలా యాపిల్స్ గురించి. ఈ టైప్ ఆఫ్ ఇవి గ్రీన్ యాపిల్స్ చూస్తున్నారు కదా, ఇదిగో ఇవన్నీ గ్రీన్ యాపిల్సేనండి. కాకపోతే లైట్ పింక్ షేడ్ వస్తాయి అనమాట, వెరీ మైల్డ్గా పింక్ షేడ్ వస్తాయి అనమాట. ఆ పింక్ షేడ్ వచ్చినవి అంతేను, ఇంక అంతకంటే పండవన్నమాట.
మనం కావాలంటే కోసుకోవచ్చు. ఇవే గ్రీన్ యాపిల్స్ కూడా. గ్రీన్ యాపిల్స్ అంటారు, గాలా అంటారు, ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు. వీళ్ళైతే గాలా అని పిలుస్తారు, మనమైతే గ్రీన్ యాపిల్స్ అంటుంటాం అనమాట. ఇవి లైట్ వెరీ మైల్డ్గా పింక్ షేడ్ వస్తాయి. ఇంకంతేనండి, కోసుకొని తినేసేయడమే. వీళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ దగ్గర దింపుతారండి. మనం ఫామ్లో స్టార్టింగ్లో ఎక్కితే మనకు కావాల్సిన యాపిల్స్ దగ్గర మనల్ని దింపుతారు. నేను ఆ ట్రాక్టర్లో అమెరికన్స్ని ఎంతమందిని చూశానండి. ఈ గ్రీన్ యాపిల్స్ కోసుకొని పరా తింటా ఉంటారు, సూపర్గా ఉంటాయి. అట్లుంది. నేనైతే టేస్ట్ చూడలేదు, కానీ ఒక 3-4 యాపిల్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే గ్రీన్ యాపిల్స్ కొంచెం పులుపు ఉంటాయి అంటారు, లైట్గా పులుపు ఉంటాయి అంటారు. సో ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను తప్ప నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ గ్రీన్ యాపిల్స్ మీద. బట్ చూడండి, ఎంత గ్రీన్ కలర్లు భలే ఉన్నాయి కదా. ఆకేదో కాయేదో తెలియకుండా, అర్థం కాకుండా, కనిపించకుండా డిఫరెంట్గా భలే ఉన్నాయి. ఇవి వచ్చి ఇంకొక రకం యాపిల్స్ అండి. వీటిని సింపుల్గా అయితే మ్యాక్ యాపిల్స్ అని అంటారు. మ్యాక్ అంటే మాల్షియస్ డెలిషియస్ని షార్ట్కట్లో మ్యాక్ అని పిలుస్తారనమాట. సో ఇవి చూడటానికి మనకి కొంచెం పర్పుల్ కలర్లో ఉన్నాయి కదండి, డార్క్ పర్పుల్ కలరు, పింక్ బ్లాక్ కలిసిన పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా. సో ఇవి కూడా విపరీతంగా వచ్చినాయండి కాపు, చాలా బాగుంటాయి. ఇవి కూడా రకరకాలండి. నేను చెప్పాను కదా, అమెరికాలో బోల్డ్ అన్ని రకాల యాపిల్స్ని మనం చూడొచ్చు. ఆ కలర్స్ కానీ, ఆ సైజులు కానీ అవంతా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా రకరకాల యాపిల్స్ ఉంటాయండి మనకి. అమెరికాలో అయితే బోల్డ్ అన్ని రకాల యాపిల్స్ని చూడొచ్చు, తినొచ్చు, ట్రై చేయొచ్చు, కొనుక్కోవచ్చు కూడా. సో నేను ఈ ఫామ్ మొత్తం మీద దాదాపుగా 6 రకాలు ఏమో చూపించినట్లున్నాను మీకు. రిమైనింగ్ ఇవన్నీ కొంచెం గ్రీన్ కలర్లోనే ఉన్నాయండి, అన్నీ ఒకలాగే ఉన్నాయి. నేను చూశాను, బట్ వేస్ట్ అవి. ఎందుకంటే డిఫరెన్స్ తెలియదు కదా, కలర్ కానీ అది డిఫరెన్స్ తెలిస్తే మనకు అర్థమవుతుంది, ఓ ఇవి ఇట్లా ఉంటాయా అని. సో అవన్నీ గ్రీన్ కలర్లో ఇంకా రాలేదండి. మేబీ నెక్స్ట్ మంత్ వస్తాయి. కొన్ని రకాల యాపిల్స్ నెక్స్ట్ మంత్ వస్తాయి, అక్టోబర్లో. సో అప్పటికి బాగా పండొచ్చేమో, కానీ అప్పటికి కొన్ని రకాల యాపిల్స్ అయిపోతాయి అన్నమాట. పండి కోసుకోవడం, హనీ క్రిస్పీ ఇట్లాంటివి అయిపోతాయి. ఇక్కడైతే ఈ ఫామ్లో వరకు చెప్తున్నాను నేను. సో చూసారు కదండి, అన్ని రకాల యాపిల్స్. చాలా బాగుంది కదా ఈ యాపిల్ తోటలో. అయితే నాకు భలే నచ్చినాయి అండి. మీకు నచ్చినాయో లేదో కామెంట్ చేసి చెప్పండి. చూశారు కదండి మా మొత్తం యాపిల్ పికింగ్ అంతా. నేను మ్యాక్సిమం ట్రై చేశాను చూపించడానికి, కానీ కొన్ని రకాలు బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి చూపించిన పండినయా పండలేదా అనే దానికంటే కూడా అవి అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో ఏదైనా సరే ఏ రకం అనేది మనకి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు కాబట్టి, అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి. సో అవంతా నేను కవర్ చేయలేదు, కానీ పండినవి పికప్ కొన్నవి నేను కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.